ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాల మధ్య పొత్తు విషయం అనేది ఇంకా కన్‌ఫ్యూజింగ్ గానే ఉంది. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ. రఘురామకృష్ణరాజు గారైతే నేను టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పి ప్రకటించారు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య వాళ్ళ నాయకుల మధ్య కూడా చర్చలు జరిగినాయి. పొత్తులకు సంబంధించిన అన్ని విషయాలు ఫైనల్ అయినాయని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరి మధ్య కాకుండా పవన్ కళ్యాణ్‌ను, చంద్రబాబు నాయుడు కూడా సీక్రెట్‌గా వాళ్ళిద్దరూ సెపరేట్‌గా కూడా కాసేపు సంభాషించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, బీజేపీని గనక తమ పొత్తులోకి ఎలక్షన్ లోపు లాగగలిగితే పరిస్థితి ఏంటి? ఒకటి. ఒకవేళ లాగలేకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద వాళ్ళిద్దరి మధ్య క్లారిటీగా బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ బీజేపీ తమతో రాకపోతే పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ని క్వశ్చన్ చేస్తున్నాడు. బహుశా అక్కడ బీజేపీ రాకపోయినా నువ్వు నాతోనే ఉంటావా? కలిసి ఫైట్ చేస్తావా? అనే దాని మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ని క్లారిటీగా అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే అదే కాకుండా వాళ్ళిద్దరి మధ్య సీట్లకు సంబంధించి కూడా అవగాహన ఉంది. చాలా తక్కువ సీట్లే పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే విధంగా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే అది ప్రజాక్షేత్రంలో అంగీకరించరు. జనం అంగీకరించరు. వైసీపీ వాళ్ళు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు గనక ఆ విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పకుండా దాచిపెడుతూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫైనల్‌గా వాళ్ళ ప్రకటన వస్తే గాని మనకి ఆ విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి మనకు అర్థం కాదు. ప్రధానమైన చంద్రబాబు నాయుడు ప్రధాన సమస్య ఏంటంటే బీజేపీ. అది తమతో వస్తుందా? రప్పించుకోగలమా? లేదా? రప్పించుకోలేకపోతే పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? అది ఆయన క్లారిటీ అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్‌గా ఒకవేళ బీజేపీ రాకపోయినా కూడా తెలుగుదేశంతో ఉండవలసిన పరిస్థితి దాదాపు ఏర్పడిపోయింది. ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర నాయకులంతా కూడా పొత్తులకు సంబంధించి కేంద్రమే చూసుకుంటుంది. ఆ కేంద్రం నిర్ణయమే మాదేం లేదని చెప్తున్నారు. కానీ కేంద్రంలో స్పష్టంగా ఒక నిర్ణయం వచ్చినట్టుగా మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు సోము వీర్రాజు మాజీ అధ్యక్షుడు, జాతీయ కమిటీ సభ్యుడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పాదయాత్ర చేస్తూ ముగింపు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఒంటరిగా వెళుతుందని మొట్టమొదటిసారిగా స్థానిక నాయకుడు ప్రకటన చేశాడు. ఒంటరిగా వెళుతుంది. 25 లోక్సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 5 క్లస్టర్స్‌గా విభజించి, అంటే ఒక్కొక్క 5 నియోజకవర్గాలు ఒక్కొక్క క్లస్టర్‌గా, అంటే 5 ఏళ్ళు 35 అసెంబ్లీ సెగ్మెంట్స్ నియమించి దానికి ఒక్కొక్క క్లస్టర్‌కి 1500 మంది కార్యకర్తల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ 1500 మంది కార్యకర్తలు బూత్ ఏజెంట్లు గాను ఆ బూతులను వాళ్ళకి అప్పగించడం అనమాట. ఆ మొత్తం ఆ ఓటర్ లిస్టులన్నీ కూడా వాళ్ళకి అప్పగించేసేసి వాళ్ళకి కొంత దిశానిర్దేశం చేయడానికి కేంద్ర నాయకులు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ కూడా వచ్చేసి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేస్తారని చెప్పేసి ఆయన క్లియర్‌గా వాళ్ళ ప్రోగ్రామ్‌ని ఈరోజు చెప్పాడు. దాన్ని బట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలవదు, ముందుకెళ్ళిపోతుందని చెప్పి మాత్రం క్లియర్‌గా తెలుస్తా ఉంది.